నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. నేను షాహిదా. భారతీయులు ఎదుర్కొంటున్న తీవ్రమైన నిద్రలేమి సమస్య దేశంలో ఆరోగ్య సంక్షోభానికి దారి తీస్తుందని మెడికల్ ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. సరిపడా నిద్ర లేకపోవడం వల్ల డయాబెటీస్, ఊబకాయం, గుండె సంబంధిత వ్యాధులు గణనీయంగా పెరుగుతున్నాయని, కొన్ని సందర్భాల్లో ఇది ఐసీయూలో చేరేంత తీవ్రమైన పరిస్థితులకు కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత నిద్రలేమితో బాధపడుతున్న దేశాల జాబితాలో జపాన్ తర్వాత భారత్ రెండో స్థానంలో ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల లోకల్ సర్కిల్స్ నిర్వహించిన సర్వేలో ఆందోళనకరమైన విషయాలు వెల్లడయ్యాయి. దేశంలోని 10లో 6 పెద్దల్లో రోజుకు 10 గంటల కంటే తక్కువ నిద్రపోతున్నారని, 2022 నుంచి ఈ సంఖ్య మరింత పెరిగిందని ఆ సర్వే తేల్చింది. ఆరోగ్యకరమైన వయోజనులకు రోజుకు కనీసం 7 నుంచి 9 గంటల నిద్ర అవసరమని వైద్య మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నాయి. నిద్ర అనేది శరీరానికి ఓ రిపేర్ ప్రక్రియ లాంటిదని వైద్య నిపుణులు చెబుతున్నారు. నిద్ర సమయంలోనే మెదడులోని వ్యర్థాలు తొలగిపోతాయని, హార్మోన్లు సమతుల్యం అవుతాయని, అవయవాలు విశ్రాంతి తీసుకుంటాయని తెలిపారు. దీర్ఘకాలంగా నిద్ర సరిగ్గా లేకపోతే శరీరంలో ఇన్సులిన్ సెన్సిటివిటీ దెబ్బతింటుంది. కార్టిసాల్ అనే ఒత్తిడి హార్మోన్ స్థాయిలు పెరిగి డయాబెటీస్, ఊబకాయం, గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి. అంతేగాక ఏకాగ్రత, మానసిక స్థితి, రోగ నిరోధక శక్తి కూడా క్షీణిస్తాయి. రోజుకు 3-4 గంటల నిద్రతో గడిపేస్తున్నామని గొప్పగా చెప్పుకునేవారు భవిష్యత్తులో ఐసీయూలో చేరే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాత్రిపూట ఆలస్యంగా భారీగా భోజనం చేయడం, నిద్రకు 7-8 గంటల ముందు కెఫెన్ తీసుకోవడం, సాయంత్రం పూట తీవ్రమైన వ్యాయామం, మద్యం సేవించడం, మొబైల్ ఫోన్లు వంటి స్క్రీన్ల నుంచి వెలువడే బ్లూ లైట్ నిద్రను తీవ్రంగా దెబ్బతీస్తాయని పేర్కొన్నారు. ఈ సమస్యను అధిగమించడానికి లైఫ్ స్టైల్లో కొన్ని మార్పులు చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. నిద్రకు కనీసం 3 గంటల ముందు భోజనం పూర్తి చేయాలని, బెడ్రూమ్లో ఫోన్లు వాడకుండా బయట ఛార్జింగ్ పెట్టాలని, నిద్రకు గంట ముందు ఇంట్లో లైట్ల వెలుతురు తగ్గించాలని, గదిని చల్లగా ఉంచుకోవాలని సలహా ఇచ్చారు. ఉదయాన్నే సూర్యరశ్మిలో కాసేపు నిలబడడం కూడా బయోలాజికల్ క్లాక్ ను సరిచేస్తుందని తెలిపారు. తక్కువ నిద్రపోవడాన్ని ఉత్పాదకతకు చిహ్నంగా భావించే సంస్కృతి నుంచి బయటపడి ఆరోగ్యానికి నిద్ర ఎంత ముఖ్యమో ప్రతి ఒక్కరూ గ్రహించాలని సూచించారు.